ఊరు ముందున్న మామిడి తోట దగ్గరయ్యే కొద్దీ నక్కల ఊలలు, గుడ్లగూబల అరుపులు ఎక్కువగా వినపడసాగాయి. నేను మాత్రం అమ్మమ్మ వేలు పట్టుకొని గుండెలో అరచేతులు పెట్టుకొని మౌనంగా నడవసాగాను. మాతో పాటు వస్తున్న అమ్మమ్మ కుడి చేతిలో సంచి బరువు ఉండటంతోటి ఎడమ చేయి నా భుజం మీద వేసి నడవసాగింది. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత నా మౌనం వీడి, అమ్మమ్మ నాకెందుకో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్నాను అమ్మమ్మతో. నా మాట విన్న తాతయ్య తన చేతిలోని సంచిని అమ్మమ్మ చేతికిచ్చి నన్ను తన భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. జ్వరం విపరీతంగా ఉండటంతో అమ్మమ్మ తడిగుడ్డతో నా ఒళ్ళంతా తుడుస్తూ ఉంది. కానీ రాత్రి మొత్తం నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. మరునాడు ఉదయాన్నే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య మనం వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ చేతికి మనతో వచ్చిన అమ్మమ్మకి గాజులు వేయించావు కదా, రాత్రి మరి ఆ అమ్మమ్మ చేతికి గాజులు లేవేంటి అని అడిగాను. అప్పుడు మా అమ్మమ్మ నవ్వుతూ, మీ తాతయ్య వేయించిన బంగారపు గాజులు అమ్మేసుకుందేమోలే అన్నది. అప్పుడు మా తాతయ్య ఊరికి ప్రయాణం